నిన్నటి రోజున నేను ఊర్లో లేని రోజున ఆర్టీసీ కాలంలో మా ఇల్లు ఉంది. ర్యాంప్ అయితే రోడ్డుకి 3 ఇంచు 4 ఇంచుల హైట్ లో ఉంది. అక్కడ అడుగున్నారా 2 అడుగులు 3 అడుగులు హైట్ ఉన్నా కూడా అక్కడ ర్యాంప్ పగలగొట్టుకోలేకుండా మనం రోడ్ని వదిలేసి ఒక ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర ర్యాంపులు ఉన్నవి. వాళ్ళ ర్యాంప్ను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి వాళ్ళు పగలగొట్టదని ఎంకరేజ్మెంట్ అన్నారు. సరే ఎంకరేజ్మెంట్ చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తామని ఉన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏమైంది, ఆర్టీసీ కాలంలో చివరిలో మా ఇల్లు ఉంది. అక్కడ ఇల్లు ఉన్నా కూడా అక్కడ నుంచి నిన్న పోయి అక్కడ 3 ఇండ్లే ర్యాంప్ తీసి మిగతా ఇల్లు చేయలేదు. అదే చివరిలోనే మన ప్రజెంట్ ఆధునిక కమిషనర్ సార్ గారు కూడా అక్కడే ఉన్నారు. మళ్ళీ అది చూసావో 4 గంటల నా హైట్ 3.5 నుంచి 4 హైట్ ఉంది. మళ్ళీ అక్కడ దాన్ని తీయలేదు. ఆయన అక్కడ చివరి ఆయన కూడా యువతల చివరిలో నేను ఉన్నాను. మళ్ళీ మేము అదిగాక కింద టైల్స్ వేయించి నీట్గా వేయించినాము. ఏమి లారీ పైన కూడా పగలిపోకూడదు, దానికి ఏమి అబ్జెక్షన్ లేదు. అక్కడ ఉండే గేర్లు లేదు. కేవలం ఒక నోటీస్ కూడా ఇవ్వలేకనట్ల అక్కడ ఉండే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా తేవడము గెదడిపోవడం అంటే ఏమిది ఇది. ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగితే నిన్న నాకు తెలియదు, వాళ్ళు ఎవరో చేశారు టిపి అన్నారు. ప్లాన్ సెక్రటరీ ఏమన్నాడు, నేను లేదు సార్ మాకు కమిషనర్ సారే చెప్పినాడని ఆయన చెప్పినాడు. సరే మేము అడిగి దాని గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటే మళ్ళీ అది తీసి 3 ఇండ్లు పడగొట్టుకొని వెళ్ళినారు. మళ్ళీ ఈరోజు వచ్చి అడిగితే మేము ఇప్పుడు మీడియా సోదరులు కూడా పిలిచి చూపించాము. ఇక్కడ కమిషనర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్ ఏమిటంటే ఈయన టీపీఓ గారు దాన్ని తప్పు పట్టించడానికి అంటే మళ్ళీ ఏదో రాజకీయ ప్రభావం ఉందో నాకు తెలియదు, కానీ దాన్ని తప్పు దావా పట్టించడానికి లేదండి, మేము ఎంకరేజ్మెంట్ అని పలగొడతామంటారు. సరే ఎంకరేజ్మెంట్ నీకు ఆ చివరిలోనే కనపడింది. ఎంకరేజ్మెంట్ నేను అది కట్టించే 20 ఏళ్ళు అవుతుంది. ఆ 20 ఏళ్ళు లేని ఎంకరేజ్మెంట్ ఇప్పుడే అయిందా నీకు? సరే మళ్ళీ ఇప్పుడు కొత్త అన్ని ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోపోదాము. పెద్ద నాయకులు ఉన్నారు, మళ్ళీ పెద్ద లీడర్స్ ఉన్నారు, పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ పలగొట్టుకుని లైన్ రమ్మని దాన్ని రోజు 100 పలగొట్టొచ్చి చేసి చెప్తాను. 3 పలగొట్టి వచ్చి ఏదేదో ఇక్కడ మాకు కానీలు చెప్పే విధంగా ఉన్నారు ఈ టీపీఓ గారు. మరి టీపీఓ గారి మీద ఉద్దేశపూర్వకంగా చేసినాడని నాకు ఇక్కడ ఉండేది. ఈడ మిత్రులు మీకు కానీ ఇక్కడ మాకు కానీ ఉన్నది. మళ్ళీ ఈ విధంగా చేస్తే మేము నార్మల్ మనుషులుగా మేము ఫైట్ చేస్తాం. ఏదైనా అన్యాయం జరిగితే అటువంటిది మాకే అన్యాయం జరుగుతుంది అంటే మేము దాన్ని ఎంతటికైనా పోయేదానికి వదిలిపెట్టలేదు. ఇది ఎక్కడికైనా పోని మేము దాన్ని న్యాయం జరిగేంత వరకు మేము దాని మీద పోరాడమే తీరుతామని ముఖంగా చెప్తున్నాము. ఎందుకంటే మామూలు వ్యక్తిగా నేను వచ్చి ఎంత గట్టిగా వాదించినా కూడా నాకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఇటువంటివి ఇక్కడ మన మామూలు వ్యక్తి ఎంతో మంది మున్సిపాలిటీ తిరుగుతున్నారు, కాళ్ళు చెప్పారుగా వాళ్ళు పరిష్కారం కావడం లేదంటే వీళ్ళ స్పందన ఎట్లుందో ఆలోచించాలా. తక్షణమే వీళ్ళు ముందు చూపు లేకున్నందుకు ఈ రోజు నీళ్లు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆదంలోనే 20 రోజుల కోసం ఇట్లా అంటే ఈ విధంగా ఉంది. కానీ వీటి మీద దృష్టి పెట్టుకోలేకనట్లా మా మీద పెట్టడం ఏమో నాకు అర్థం కాలేదు. ఇది రాజకీయ దుర్దేశంతోనే జరిగిందని భావిస్తూ ఈ విధంగా మీ మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను.